ఏం చెప్తారు? ఇంకా కూడా పోలీసుల సహకారం అందుతోంది అనేది, అంటే ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా కనిపించకుండా పోవడం, ఆయన కుటుంబమే కనిపించకుండా పోవడం, వాళ్ళపైన లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఎట్లా చూస్తారు? ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, ఎవరో సహకరిస్తున్నారనే మాటలు. దీనికి మీరేం చెప్తారు? సార్, ముందుగా మీకు, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఆ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని పక్కన పెడితే, పేర్నాని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అసలు నేను నా అంత నీతిమంతుడు లేడు, నా అంత గొప్పోడు లేడు, లేకపోతే నా అంత పెద్ద ప్రజా నాయకుడు లేడు అని చెప్పేసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడల్లా బిల్డప్లు ఇస్తాడు సార్. మనం గమనించుకుంటే ఆ బిల్డప్ ఇచ్చిన వ్యక్తి, ఆ బిల్డప్ ఇచ్చిన వ్యక్తికి సంబంధించిన అర్ధాంగి అసలు ఇలాంటి అనైతిక వ్యాపారం ముందు ఎలా చేస్తున్నారో అది క్వశ్చన్ చేయాలి ముందు. 2 రూపాయలకి బియ్యం కావచ్చు, లేకపోతే 3 రూపాయలకి బియ్యం కావచ్చు, పేదవాడు కడుపు నిండా అన్నం తింటాడని ఇచ్చారే గాని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునో, లేకపోతే వాళ్ళకి మీరు ఇందాక అన్నట్లు రేషన్ బియ్యాల్లోకి వాళ్ళకి ఏదైతే అవైలబుల్ గా లేని టైంలోనో, లేకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి ఎంతో కొంత 2 రూపాయలకి ఎంతో చిన్న అమౌంట్ ఇచ్చి మళ్ళీ వీటన్నిటిని తీసుకుని వెనక్కి గుడౌన్కి తీసుకుని వెళ్ళి అక్కడ పాలిష్ చేయించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవడం కావచ్చు. ఇది పెద్ద అనైతికమైన పనే కదా సార్. నైతికత లేదు ఇందులో, విలువలు లేవు ఇందులో. మరి ఇతను ఎట్లా ప్రజానాయకుడు అవుతాడు? ఇతను ఎలా క్వశ్చన్ చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఇతర ప్రభుత్వాలని కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలను కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అసలు ఇతనికి ఏ అర్హత ఉండి ఇతను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు అనేది నాకు పెద్ద డౌట్. ఇప్పుడు పెట్టమనండి సార్ ప్రెస్ మీట్, ఖచ్చితంగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అడగమని చెప్పండి. ముందు నువ్వు నీ పెళ్ళం చేస్తున్న వ్యాపారం ఏంది స్వామి? ఎవరి దగ్గర నుంచి? పేద ప్రజల దగ్గర నుంచి తీసుకుని వారు కడుపు నిండా తినడానికి ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని తీసుకుని మీరు మళ్ళీ ఇలాంటి దిక్కుమాలిన వ్యాపారం చేసుకుంటూ మీ కుటుంబాలని పెంచి పోషించుకుంటున్నారు. అది కూడా రాజకీయం అడ్డం పెట్టుకుని, ప్రజల పుట్టగొట్టి. అదే అంటున్నాండి, అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం చక్కగా ఇట్లాంటి అక్రమ వ్యాపారాలన్నీ చేసుకుంటూ మళ్ళీ వీళ్ళు వచ్చా ప్రజలకి మేము ప్రజా పక్షము, లేకపోతే ప్రజా ప్రతినిధులము అని చెప్పుకుని పెద్ద గప్పాలు కొట్టుకునే వాళ్ళు. అసలు మీరు అతని యొక్క ప్రెస్ మీట్లు చూస్తే నాకు భలే అనిపిస్తుంది సార్. అసలు నిజంగా ఎవడైనా సరే న్యూట్రల్ వ్యక్తులు చూస్తే, అవును నిజమే, ఇంత లావు కథలు చెప్తున్నాడు, ఇంత లావు కబుర్లు చెప్తున్నాడు, ఇంత పెద్ద నీతి సూక్తులు చెప్తున్నాడు, అసలు ఇతను పెద్ద గొప్ప నాయకుడు గారు, వీళ్ళని ఏమనాలి అంటే ఇప్పుడు దాదాపుగా 1,80,000 కిలోల బియ్యం తక్కువేం కాదు. అది ఎట్టా పోతుంది? కనిపించకుండా పోయింది, తక్కువైంది, దానికి డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఒకటి ఇచ్చినట్టున్నారు, ఇదొకటి. తర్వాత గతంలో ప్రభుత్వం మారిన తర్వాత అవును ఫర్నిచర్ వాడుకున్నాం, అయితే ఏంటి డబ్బులు ఇస్తాం, ఎన్ని కోట్లు అడగండి ఇచ్చేస్తామని చెప్పారు. ఆఫ్టర్ ఆల్ నిజంగా చెప్పాలంటే ₹1,00,000 ఏంటో అప్పుడు మనం చూసాం. అప్పటి స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు ఆయనను ఏమని మాట్లాడినారు వీళ్ళు? ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా ఆయన వెంటబడ్డారు కదా. మరి వీళ్ళు చేసిన పని ఏంటిది? వీళ్ళకి సిగ్గులేదు కదా. ఆయనకంటే పౌరుషం ఉన్న నాయకుడు, ఏ రోజు తప్పు చేయని నాయకుడు కాబట్టి ఒక మాట అంటే పడలేకపోయాడు. వీళ్ళకి అవినీతి లేకపోతే దాచేసుకోవడం ఈ తీరుగానే రాజకీయం చేసిన వీళ్ళకి సిగ్గులేదు కాబట్టి ఇంత ఓపెన్ గా దొరికిపోయిన తర్వాత కూడా తప్పుడు పనులు చేసి, తప్పుడు వ్యాపారాలు చేసి దొరికిపోయిన తర్వాత కూడా భార్యని పరారు చేయించేసి, అక్కడున్న మేనేజర్ని పరారు చేయించేసి ఇంటికి తాళాలు వేసుకుని వీళ్ళు కూడా దాక్కున్నారే తప్పించి ఎక్కడా కూడా నిజంగా ప్రజలకి సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ప్రజానాయకులుగా మనం రాజకీయం చేస్తున్న వాళ్ళం కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఏ నాయకుడైనా ప్రజల్ని సమాధానం చెప్పుకునే నాయకుడు కోడెల శివప్రసాద్ గారు చేసినట్లే చేస్తారండి. నిజంగా ఒక పౌరుషం ఉండే వ్యక్తిగా, లేకపోతే ఆత్మగౌరవం ఉండే వ్యక్తిగా అట్లనే చేస్తారు. నా మీద లేనిపోని నింద వేశారే, దాన్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారే, దాన్ని ప్రజలు నమ్మేట్టు చేస్తున్నారే, ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నమ్మేట్టు చేసి ఎదురు మనల్ని ప్రశ్నించేలా చేస్తున్నారే. ఇంత పెద్ద రాజకీయ నాయకుడిగా దేశానికి ఇంత సేవ చేసి, లేకపోతే రూపాయి డాక్టర్గా ఇంత సేవ చేసి మనము ఈ రోజు ఇన్ని మాటలు మనం అనిపించుకోవాలా అని చెప్పేసి ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా ఆ రోజు ఆయన